నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టైమ్స్ నౌ అనేటువంటి ఒక న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను జస్ట్ యాక్చువల్గా మార్నింగే చూశాను. అది తన చెల్లెళ్ళ గురించి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా మాట్లాడటం మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే అందరూ చూసి ఉంటారు, నేనే లేట్ అనుకుంటా. ఆ ఇంటర్వ్యూ చూడటం నేనే లేట్ అనుకుంటా. అది ఎందుకంటే నాకు మార్నింగ్ 10 గంటలకు కనపడింది ఆ ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తా అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఒకవైపు పొత్తు పెట్టుకున్నారు కదా, కాంగ్రెస్ ఇంకొక వైపు పొత్తు పెట్టుకున్నారు కదా. మరి ఎట్లాగా మీకు అని అంటే, నేను ఐఎమ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి అన్నారు. నేను అందరితో ఫైట్ చేస్తున్నాను, అందరు నాకు కాంగ్రెస్ బీజేపీ అనేం లేదు, ఐ విల్ ఫైట్ విత్ ఎవ్రీ వన్ అని అన్నారు అనమాట. బట్ కొంచెం బాధాకర విషయం ఏంటంటే, కాంగ్రెస్ ఏదైతే ఉందో రిమోట్ కంట్రోల్డ్ బై మై చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి రిమోట్ కంట్రోల్, రేవంత్ రెడ్డి ద్వారా మా షర్మిల గారిని, కాంగ్రెస్ని కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా హ్యాండిల్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే అన్నటువంటి మాట అన్నారనమాట. ఆ మాట అంటే యాంకర్ ఇమ్మీడియట్గా జగన్ గారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు చాలా పెద్ద ఎలిగేషన్ చేస్తున్నారు, మీకు చంద్రబాబు నాయుడు గారికి రిమోట్ కంట్రోల్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నారన్న దానికి సంబంధించి మీకేమన్నా ఆధారాలు ఉన్నాయా అన్నారు. మా చెల్లెలు ఎవరి ద్వారా రిమోట్ కంట్రోల్తో ఎవరి ద్వారా హ్యాండిల్ చేయబోతున్నారు అనే దానికి నాకు ఆధారాలు అవసరం లేదు, నా సొంత చెల్లెలు నాకు తెలియదా అన్నాడు. సింపుల్గా ఆయన, నా సొంత చెల్లెలు నాకు తెలియదా అని. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా మీరు అని అన్నారు. చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం నాకేంది, నాకు తెలుసు మా చెల్లెలు కాబట్టి ఆమె ఎవరెవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారన్న విషయం నాకు మొత్తం తెలుసు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మరి బీజేపీతో మీకు పొత్తు పెట్టుకోలేదు కదా, మీరేమన్నా దానివల్ల మీకేమన్నా నష్టపోయినట్టు మీరు భావిస్తున్నారా అని అంటే, నేను అసలు ఎవరితో కూడా పొత్తు పెట్టుకుంటానని నేను అసలు ఇంతవరకు ఎవరిని అడగలేదు, నేను అడగను కూడా అన్నారు. ఐ నెవర్ గో ఫర్ ఎలియన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మోడీ గారు వచ్చిన ఇంటర్వ్యూలో మోడీ గారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎంటపడ్డారు పొత్తు కోసం వాళ్ళు బీజేపీ వాళ్ళతో. ఆ మాట చెప్పింది ఎవరు? మోడీ గారు చెప్పారు, మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. అమిత్ షా గారి ఇంటర్వ్యూలో కూడా ఆయన అడిగాడు కాబట్టి మేము ఇచ్చామన్నారు. నిన్న ఇంటర్వ్యూలో మోడీ గారు అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ చూసి చెప్తున్నా అనమాట. చంద్రబాబు నాయుడు గారేమో పొత్తుల కోసం వెంటపడుతుంటే, వాళ్ళు కాళ్ళ పడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఐ డోంట్ కేర్ అంటున్నారు. గెలిస్తే లేతలేదు, పొత్తులు మాత్రం పోయేది, సింగిల్ అంటున్నారు కదా. దాన్ని చాలా క్లియర్గా నేను ఇంగ్లీష్ ఛానల్లో చెప్పారనమాట. మరి మీరు బీజేపీకి హెల్ప్ చేశారు కదా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మరి మీకు బాధగా లేదా అని అన్నారనమాట. సింపుల్గా జగన్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, నాకెందుకు బాధ. బట్ నేను మద్దతు ఇచ్చానంటే, ఈ మద్దతు ఇచ్చారు కదా మీరు అని అంటే, నేను కొన్ని ఇష్యూస్కి మాత్రమే మద్దతు ఇచ్చాను అన్నారు. యాక్చువల్గా ఇక్కడ కూడా నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. 1-2 వీడియోల్లో కూడా నేనే చెప్పాను ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ మద్దతు ఇచ్చారు బీజేపీకి అన్న నేనే పెట్టా వీడియో. నాకు మేబీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ విన్న తర్వాత నాకు అర్థమైందంటే, కొన్ని ఇష్యూస్కి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వలేదని నాకు చెప్పి నాకు అర్థమైంది. నాకు తెలియదు, నేను అన్నిటికీ ఇచ్చారు అనుకుంటున్నాను ఇప్పటి వరకు. జగన్ గారు చెప్తున్నారు కదా, చాలా ఇష్యూస్కి నేను మద్దతు ఇవ్వలేదు బీజేపీకి అని. బహుశా ఐ నీడ్ టు అపాలజీ టు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ ప్రతిదానికి బీజేపీ మద్దతు ఇచ్చానేమో అనుకున్నా నేను. రైట్, ఐ నీడ్ టు అప్డేట్ మై నాలెడ్జ్ ప్రాబబ్లీ. ఓకే, జగన్ గారు చెప్పిన ప్రకారం అన్నిటికీ మద్దతు ఇవ్వాల, కొన్నిటికి మాత్రమే మద్దతు ఇచ్చారట, కొన్నిటికి మద్దతు ఇవ్వలేదు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అవసరాన్ని బట్టే నేను మద్దతు ఇచ్చాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సెంటర్లో ఎవరన్నా అధికారంలోకి వస్తే ఎవరికి మద్దతు ఇస్తారు అంటే, కోయిలేషన్ గవర్నమెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను అని అన్నారు. అది ఎవరైనా కానీ, హూసో ఎవరు, ఇంతకుముందు కూడా ఇదే మాట అన్నారు. హూసో ఎవర్ కమ్స్ ఇన్ ఢిల్లీ అన్నారు. హూసో ఎవర్ కమ్స్ ఇన్ ఢిల్లీ అని అంటే ఎవరైనా కావచ్చు అన్నారు. అది రాహుల్ గాంధీ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఎవరు వచ్చినా సరే కేంద్రంలో ఆ కోయిలేషన్ అప్పుడు నేను కీ అయితే నేను బార్గెయిన్ చేసుకుంటా అన్నారు. అంటే ఈజ్ ఓపెన్ ఫర్ రాహుల్ గాంధీ గారు అండ్ మోడీ గారు బోత్ అని ఒకటి మనకి అర్థమైంది. ఓకే,
బికాస్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ దట్ వర్డ్ హూమ్స్ ఎవర్ కమ్స్ ఇన్ ఢిల్లీ అనే పదం వాడుతున్నారు కాబట్టి నేను ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ దట్ ఈజ్ ఓపెన్ ఫర్ బోత్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూద్దాం అనుకుంటున్నారా అంటే, లేదంటే మోడీ గారిని ప్రధానమంత్రిగా చూద్దాం అనుకుంటున్నారా అని అంటే, ఆయన క్లియర్గా ఇక్కడ చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరు బెటర్ అని అడిగారు అనమాట వాళ్ళు. జగన్ గారు చెప్పింది ఏంటంటే ఎక్సెప్ట్ మైనారిటీస్కి సంబంధించిన ఆ పర్టికులర్ 2-3 ఇష్యూస్ తప్ప ఐ ప్రిఫర్ నరేంద్ర మోడీ గారు దాన్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారి కంటే నరేంద్ర మోడీ గారు బెటర్ నాయకుడని నేను భావిస్తున్నాను. మైనారిటీ ఇష్యూస్ తప్ప నేను డిఫర్ చేస్తాను మైనారిటీ ఇష్యూస్లో అన్నారు. ఓకే, ఎందుకు అనే దానికి రీజన్ చెప్పారు. ఎందుకు మోడీ గారు ఈజ్ బెటర్ దాన్ రాహుల్ గాంధీ గారు అంటే, రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టారు, నా ఫ్యామిలీని టార్చర్ పెట్టారు, మా నాన్న మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. సో ప్యూర్లీ ఇట్ ఈస్ పర్సనల్ అండ్ బయస్డ్తోనే చెప్తున్నాను. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఐ నెవర్ సే రాహుల్ గాంధీ ఈజ్ బెటర్ దాన్ ఎనీబడి అనే స్టేట్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పదం వాడారు, ఐ నెవర్ సే దట్ రాహుల్ గాంధీ గారు ఈజ్ బెటర్ దాన్ ఎనీబడి అన్నారు. అంటే ఐ నెవర్ సే కాదు, ఐ కాంట్ సే అని ఏదో అన్నారు. ఓకే, అంటే ఆయన ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఎవరికంటే కూడా రాహుల్ గాంధీ గారు బెటర్ అని నేను చెప్పలేను, ఎందుకు అంటే నన్ను ఇబ్బంది పెట్టారు అనే మాట మాట్లాడుతున్నారు. ఆనెస్ట్గా మాట్లాడుతున్నారు, చాలా ఆనెస్ట్గా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో. ఓకే, ఆయన 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 క్వాలిటీస్ బెటర్గా ఉన్నాయి, ఈయన క్వాలిటీస్ బెటర్గా ఉన్నాయి కాబట్టి ఆయన బెటర్ ఈయన బెటర్ అని ఆయన మాట్లాడలేదు. నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను నో అంటున్నాను రాహుల్ గాంధీ గారికి. అదొకటి నేను ఇంటర్వ్యూలో కనిపించింది. ఓకే, మరి చెల్లెల గురించి చాలా డీప్ డిస్కషన్ చేశారు. మరి మీ చెల్లెలిద్దరు మీకు అపోజిట్కి వెళ్తున్నారు కదా అని అంటే, మరి వాళ్ళిద్దరు రాంగ్ సైడ్లోకి వెళ్ళారు. ఫస్ట్ టైం ఓపెన్గా చెప్పారనమాట, మా చెల్లెలకి నువ్వు రాజకీయాల్లోకి రావద్దని చెప్పాను, నువ్వేమన్నా వ్యాపారం చేసుకుంటావా లేదంటే నీకు వేరే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే నువ్వు దానికి వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను అన్నాను. రాజకీయాల్లోకి నువ్వు రావద్దు అని నేను సజెస్టెడ్ మై సిస్టర్. ఎందుకు రాజకీయాల్లోకి రావద్దు అనే దానికి కూడా చెప్పాను. మన ఇద్దరం ఒకే ఏజ్లో ఉన్నాము, ఒకే జనరేషన్లో ఉన్నాము. మోరోవర్ నేను ఇంకా చాలా యంగ్, నాకు సక్సెసర్ అవసరం లేదు, నాకు ఇంకా 20-30 సంవత్సరాల తర్వాత కదా సక్సెసర్ అనే మాట వచ్చేది. ఓకే, కాబట్టి ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ మీద అవసరం లేదు, నేనుంటే నువ్వు వ్యాపారం చూసుకొని చెప్పాను కానీ వినలేదు అని చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పారు. అది కొంచెం బాధాకరం. రైట్, ఆమె వినకుండా పోయి కాంగ్రెస్లో చేరటం బాధాకరం అనే విషయం అనే మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని మీరే కదా జైలుకి పంపించారు అని అడిగారు వాళ్ళు. నేను ఎందుకు పంపిస్తాను, ఆయన స్కామ్ చేశాడు, ఆధారాలు ఉన్నాయి, కోర్టులో డిబేట్స్ జరిగాయి, కోర్టుల ద్వారా ఆయన జైలుకి వెళ్ళారు, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన జైలుకి వెళ్ళాడు అని సింపుల్గా చెప్పారు. మీ చెల్లెలు నేను రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈ పార్టీలోకి వస్తాను అని అంటే నువ్వు రానివ్వలేదట మీ చెల్లెల్ని, కాబట్టి కాంగ్రెస్లో చేరింది కదా. దానికి జగన్ గారు చాలా క్లియర్గా ఓపెన్గా ఆయన చెప్పేది ఏంటంటే, మా చెల్లెల్ని పార్టీలోకి రానిస్తే ఇది ఫ్యామిలీ బిజినెస్ అయిపోయింది, ఇది ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ అయిపోయింది, ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. ఐ కెనాట్ రన్ ద పార్టీ, రైట్. అపోజిషన్ వాళ్ళకి నేను చేతికి చిక్కుతాను, అపోజిషన్ వాళ్ళు నన్ను ట్రోలింగ్ చేస్తారు, ఇది మీ ఫ్యామిలీ వ్యాపారం నడుపుతున్నాడని, ఫ్యామిలీ పార్టీ నడుపుతున్నాడని నన్ను అంటారు. ఈ పాయింట్ మీద నేను ఐ సెడ్ మీ రాజకీయాల్లోకి వస్తే నేను చూసుకుంటాను అన్నాను అనేది క్లియర్గా చెప్పారు. బట్ వాళ్ళు వినలేదు, వాళ్ళు వెళ్ళి వేరే పార్టీలో చేరారు అనే మాట చెప్పారనమాట. ఓకే, మరి మీ చెల్లెలు మీ ఇంటికి వస్తే ఇప్పుడు మాట్లాడతారా అన్నారు. మాట్లాడతారంటే మరి వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో చేరారు, చంద్రబాబు నాయుడు గారితో వెనక్కి కుమ్మక్కయ్యారు, ఆ శత్రువులతో కలిశారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడతారా లేదో అనే దాని గురించి కరెక్ట్గా క్లారిటీ ఇవ్వలేదు కానీ, బట్ అవన్నీ బాధాకరమైన విషయాలు చెప్పారనమాట. వైఎస్ఆర్ సంబంధించిన వారసురాలుగా నీకేనా చెల్లెలకు ఉండదా అని అడిగారు. అంటే ఇక్కడ వారసత్వం ఇష్యూ కాదు, ఒక పార్టీ పెట్టాను, పార్టీ పెట్టినప్పుడు నేను చాలా మంచి పనులు చేశారు, ప్రజలు నేను మంచిగా నమ్మితే నాకు ఓటేస్తారు, లేదంటే లేదు. వారసత్వం అనేది ఫస్ట్, అది కూడా కరెక్టే కదా. వారసత్వం అనేది ఒక ఎలక్షన్ 2014లోనే వారసత్వానికి సంబంధించింది. ఆ తర్వాత ఆయన సొంత స్టామినాతో నిలబడ్డారు, సొంత స్టామినాతో రాజకీయ నాయకుడిగా నిలబడ్డారు. ఇక నుంచి నో మోర్ వైఎస్ జగన్, నచ్చితే వేస్తారు లేకపోతే లేదు. వైఎస్ఆర్ని చూసి ఒకసారిగా చేశారు,
ఆ తర్వాత జగన్ గారికి వేశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో అధికారం చూసినాక నచ్చితే ఓటేస్తారు. లేదా ఆయన కూడా అదే చెప్తున్నారు కదా, మీకు నచ్చితే నాకు ఓటేయండి, నేను మంచి చేశానంటే నేను ఓటేయండి అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ఒక పక్క, ఎన్డీఏ ఇంకో పక్క ఉంటే మీ ఓట్ బ్యాంక్కి వాళ్ళు గండి కొడతారు కదా అన్నారు. కాంగ్రెస్కి నోటా కంటే ఒక్క ఓటు కూడా రాదు, నోటా కంటే కూడా ఒక్క ఓటు కూడా ఎక్స్ట్రా రాదన్నారు. కాంగ్రెస్కి అంత సీన్ లేదు, సింపుల్గా చెప్పింది. సరే ఇంక బీజేపీ అంటే పొత్తులో ఉంది కదా, పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు కాకపోయినా టీడీపీ జనసేన ఓట్లు పడతాయి కదా బీజేపీకి. కాబట్టి ఇంకా వాళ్ళ బైపోలర్ ఓట్స్ అన్నమాట మాట్లాడారు అనమాట. ఈవీఎంస్ ఫిక్స్ అయ్యాన్న, ఈవీఎంస్ ఏమైనా ఫిక్స్ చేశారని మీరు నమ్ముతారా అని అడిగారు జగన్ గారిని. ఈవీఎంస్ ఫిక్స్ చేశారని నేను నమ్మితే, నాకు తెలియదు వాళ్ళు ఫిక్స్ చేశారో లేదు, బట్ స్టిల్ ఐ బిలీవ్ దట్ ఇంకా డెమోక్రసీ ఉందని నేను అనుకుంటున్నాను అన్నమాట మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. 14లో పొత్తుకి 2024 పొత్తుకి ఒక తేడా ఉంది. అదేంటంటే 2014 పొత్తు పెట్టుకున్నప్పుడు నీ అధికారాన్ని చూడలేదు, నీ నీ పరిపాలన చూడలేదు. 2024 పొత్తుకి నీ పరిపాలన చూశారు కదా, ఆ డిఫరెన్స్ ఉందని ఆమె అడిగింది ఇంటర్వ్యూ. జగన్ గారు ఏమన్నారంటే, ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి నాకు అడ్వాంటేజ్, నేను 90% హామీలు నెరవేర్చా అన్నారు. 90% హామీలు నెరవేర్చాను కాబట్టి ఓట్లు నాకు వేస్తారు ప్రజలు. ఓడిపోతానని నీకు భయం వేసి నువ్వు సిద్ధం సభలు పెట్టావా? జగన్ గారు ఏమన్నారంటే, నేను రాజకీయ నాయకుడిని కాబట్టి, నేను పార్టీని కాబట్టి ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కానీ నేను బహిరంగ సభలు పెట్టుకున్నాను. నా బహిరంగ సభలు చూసి ప్రజలు, లక్షల మంది ప్రజలు వస్తే దీన్ని చూసి వాళ్ళు భయపడి మీటింగ్లు పెట్టుకున్నారు, నేను భయపడలేదు. సిద్ధ సభలు నేను ముందు పెట్టాను, ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని, ఎలక్షన్ దగ్గరికి వస్తాయి కాబట్టి నేను పెట్టుకున్నా. లక్షల మంది వచ్చారు జనం, దీన్ని చూసి వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు భయపడి వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళని అడిగి ఆ ప్రశ్న నన్ను అడుగుతాయండి, వాళ్ళు భయపడ్డారు నేను కాదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి ఒక ఆన్సర్. వివేకానంద రెడ్డికి మా మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా లేదని చెప్పేసి మీ చెల్లెలు ఇద్దరే అంటున్నారు, మరి దాని గురించి ఏమంటారు అని అంటే, ఆయన సింపుల్గా చెప్పింది ఏంటంటే, ఇది ఇద్దరు కజిన్స్ మధ్య జరుగుతున్న ప్రాబ్లం. ఒక కజిన్ ఇంకో కజిన్ మీద ఆరోపణలు చేశారు, ఆమె అన్నారు ఆయనకు సంబంధం లేదన్నారు. మళ్ళీ తర్వాత మారింది. ఎందుకు మారిందంటే, చంద్రబాబు నాయుడు గారు వెనక్కి రైవలరీలు అందరూ కలిసి వచ్చి ఆమెను రెచ్చగొట్టారు. చంద్రబాబు నాయుడు గారితో సంబంధం టచ్లోకి వెళ్ళింది. టచ్లోకి వెళ్ళిన తర్వాత ఆమెను రెచ్చగొట్టుంటారు, అంతేగాని దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గురించి మీరేమంటారు? నరేంద్ర మోడీ గారు కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ అనేవి, వారసత్వ రాజకీయాలు అనేవి డిస్కరేజ్ చేస్తారు అంటే, మరి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు నాకు తెలియదు. నా అంతవరకు నేనైతే ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది కరెక్ట్ కాదని నేను నమ్మాను కాబట్టి మా ఫ్యామిలీని దగ్గరికి రానియలేదు. యాంటీ ఇన్కంబెన్స్ పెరుగుతుంది, ప్రతిపక్షాలకి అది ఒక ఆయుధాలుగా మారుతాయి. కాబట్టి నేను ఫ్యామిలీ దగ్గరికి రానివ్వలేదు. నేను ఆ పులివెందులో చెప్పినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను, నాకు దేవుడు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడానికి ఇచ్చారు, కానీ నేను డబ్బులు సంపాదించుకోవడానికి, నా ఫ్యామిలీని కోటీశ్వరణ చేయడానికి కాదు నాకు దేవుడు ఈ పదవి ఇచ్చింది అని చాలా క్లియర్గా, ఓపెన్గా, ఆనెస్ట్గా చాలా మంచిగా చెప్తున్నారు జగన్ గారు ఇంటర్వ్యూలో. ఓకే, మరి మీ ప్రభుత్వంలో కరప్షన్ జరిగింది కదా అంటే, 2.5 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా కొట్టినాక ఇంకెక్కడ కరప్షన్ జరగాలంటే త్రూ వేరే ఛానల్ ద్వారా వెళ్తే కరప్షన్, డైరెక్ట్గా అకౌంట్స్ కొట్టినాక ఇంక కరప్షన్ ఛాన్స్ ఎక్కడ ఉంది అన్నారు. ఓకే, సిబిఐ కేసులు మీకున్నాయి కదా, అదేమన్నా మీకు మీ శత్రువులకి అంటే మీ అపోజిషన్ వాళ్ళకి ఆయుధం అవుతుందా అన్నట్టు ప్రశ్నకి, అసలు ఆ కేసులు పెట్టినప్పుడు, సిబిఐ కేసులు పెట్టినప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడలేదు. అసలు నేను హైదరాబాద్లోనూ లేను, బెంగళూరులో ఉన్నాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత తప్పుడు కేసులు పెట్టారు నా మీద, రైట్, అసలు నాకు సంబంధమే లేదు అని చాలా క్లియర్గా, కరెక్ట్. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అసలు అయితే ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకునేవాడు, రైట్. కావాలని కేసు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, ఆయన ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని టార్గెట్ చేశారనే మీరు పాలిటిక్స్కి వచ్చారా అన్నారు. నన్ను టార్గెట్ చేస్తే నేను పాలిటిక్స్ రాలేదు, మా నాన్నగారు ఉన్నప్పుడే నేను ఎంపీగా ఎన్నికయ్యాను, ఎంపీగా అయిన తర్వాత 10 నెలలకు మా నాన్నగారు చనిపోయారు. టార్గెట్కి పాలిటిక్స్ సంబంధం లేదు, నేను పాలిటిక్స్కి వచ్చినాకే ఇవన్నీ జరిగాయి అన్నారు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినందుకు మీరు ఇబ్బంది పడ్డారా? ఎస్, నన్ను ఇబ్బంది పెట్టారు, 16 నెలలు జైలు పెట్టారు. నా 16 నెలలు జైలు జీవితాన్ని ఎవడు తిరిగిస్తాడు? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా తిరిగి జీవితం? ఎవరిస్తారా 16 నెలల జైలు గడిపినటువంటి జీవితాన్ని అన్నారు. చాలా ఇబ్బంది పెట్టారని నన్ను అన్నారు అనమాట.
బీజేపీ వ్యవస్థలు మేనేజ్ చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారంటే మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది ఏంది అది కాదా? నువ్వు బీజేపీ వాళ్ళని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నావు అని అనే ముందు నీ వైపు కూడా నాలుగు ఏళ్ళు చూపిస్తాయి కాంగ్రెస్ వైపు కూడా. ఇదంతా ఎందుకు అసలు జగన్ గారి మీద కేసులు పెట్టింది వ్యవస్థలు మేనేజ్ చేసే కదా. మరి మమతా బెనర్జీ ప్లస్ అఖిలేష్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు ఇండియా కూటమిలోకి వెళ్ళారు కదా, మీరు వెళ్ళరు ఆ కూటమిలోకి అని అంటే, ఇంతకుముందే చెప్పాడు కదా, నేను ఎలాంటి కూటమికి వెళ్ళను, నేను అసలు మా ఆంధ్రప్రదేశ్లో నేషనల్ పార్టీస్కి స్కోప్ లేదు, 2 రీజనల్ పార్టీలు కొట్లాడుతూ ఉంటాయి కాబట్టి అటు ఎన్డీఏ కానీ ఇండియా కూటమిలో కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఒక్కనే ఫైట్ చేస్తా అన్నారు. కొన్ని బిల్లులకి మీరు సపోర్ట్ చేస్తారా అన్నారు. యూసీసీ బిల్లుకి సపోర్ట్ చేస్తారా అన్నారు. నేను సపోర్ట్ చేయను అన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్కి సపోర్ట్ చేస్తారా? నేను 1 నేషన్ 1 ఎలక్షన్కి అయితే సపోర్ట్ చేస్తా అన్నారు. రైట్. మరి ఎన్ఆర్సీ బిల్కి సపోర్ట్ చేస్తారా అంటే సపోర్ట్ చేయను అన్నారు. సపోర్ట్ చేయను అన్నారు. కొన్ని బిల్లులకి సపోర్ట్ చేస్తా, కొన్ని బిల్లుకి సపోర్ట్ చేయను అన్నారు. ఇక్కడ నేను యాక్చువల్గా మిజాన్ స్టాండ్ చేసుకున్నా. నేను పార్లమెంట్ ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారేమో అని అనుకుని నేను ఒకసారి వీడియోలో చెప్పాను. నేను అట్లా అనుకున్నా. అంటే మొత్తం బిల్లులు ఇలా అసలు ఏం మారుమాట ప్రశ్న కూడా వేయకుండా మొత్తం మద్దతు ఇచ్చారు బీజేపీకి అని ఒక వీడియోలో అన్న. ఇప్పుడు జగన్ గారి ఇంటర్వ్యూ చూసి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అన్నిటికీ ఇవ్వలేదు, కొన్నిటికి ఇచ్చారంటే ఇట్ ఈస్ గుడ్ థింగ్. మేబీ ఐ షుడ్ అప్లైజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ దిస్ ఇష్యూ. అంటే మోడీ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు, మంచి లీడరా అని అడిగితే ఆ మైనారిటీస్ అనేటువంటి ఇష్యూస్ని పక్కన పెడితే ఈజ్ ఎ గుడ్ లీడర్ అన్నారు. రాహుల్ గాంధీ గారు మంచి లీడరా అని అడిగితే నేను చెప్పను అన్నారు. ఎందుకు చెప్పరంటే నన్ను ఇబ్బంది పెట్టారు కానీ నేను చెప్పను. సింపుల్గా స్ట్రైట్ ఆనెస్ట్గా చెప్తున్నాను, చాలా ఆనెస్ట్గా. నన్ను ఇబ్బంది పెట్టారు, మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు, నేను చెప్పను. ఓకే, లేదు నువ్వు చెప్పాల్సిందే అమ్మా, నేను చెప్పను అంతే, చెప్పను అంతే చెప్పేశాడు. చంద్రబాబు నాయుడు గారు నీకు సీరియస్ కాంపిటీటరా అని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు అసలు నా కాంపిటీటరే కాదు, నేను విద్య, వ్యవసాయం, ఆరోగ్యంలో చాలా మంచి పనులు చేశాను, నేను చెప్పిన ప్రతి ఒక్కటి చేశాను. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయలేదు, అసలు నా కాంపిటీటరే కాదు, ఆయన మొత్తం ఓడిపోతే నేను క్లీన్ స్వీప్ చేస్తా అన్నారు. గెలిస్తే విశాఖపట్నాన్ని క్యాపిటల్గా మారుస్తారా అంటే నేను గెలుస్తాను, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖపట్నం క్యాపిటల్గా మారింది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే 1 సీట్ వచ్చింది, మ్యాక్సిమం వస్తే ఒకటి రావచ్చేమో, అసలు ఏం రావు అన్నారు బీజేపీకి. మరి వాళ్ళు ఎవరో సత్తా బజార్ ఏదో చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, ఏదో సత్తా బజారు వాళ్ళు మీకు ఏదో తక్కువ వస్తాయని ఇచ్చారంటే ఆ సత్తా బజారు ఎవరో నాకు తెలియదు, వాడెవడో చెప్తే నేనేంది. ఐ నో దట్ ఐ క్లీన్ స్వీప్ అన్నారు సింపుల్గా. రైట్. మరి నెక్స్ట్ పిఎం ఎవరు అవ్వచ్చు అని అన్నారు. నాకు తెలియదు, బట్ వచ్చిన న్యూస్ పేపర్ని బట్టి ఇక్కడిని బట్టి మళ్ళీ పిఎంగా మోడీ గారు అవ్వచ్చు అని నేను అనుకున్నా అన్నారు. ఇప్పుడు నేను పెట్టిన తమ్మునేల్ గురించి మాట్లాడుతున్నా. మీరు తమ్మునేల్ చూసి ఉంటారు కదా, నా చెల్లెళ్ళు అంటే చాలా ఇష్టం అని తమ్మునేల్ పెట్టాను అనమాట. అది ఇక్కడ లాస్ట్న ఆమె అడిగారు, డూ యూ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యువర్ సిస్టర్ అని అడిగిందా. నేను ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ ఐ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ హర్. ఆ చెల్లెలంటే నాకు ఇప్పటికీ ఇష్టమే, చెల్లెల్ని ఇప్పుడు కూడా ప్రేమిస్తాను అంటున్నాడు. స్టిల్ హ్యావ్ గుడ్ ఫీలింగ్స్ ఫర్ మై సిస్టర్. ఒక చెల్లెల్ని ప్రేమించే ఒక అన్న ఎంత జరిగినాక, ఇంత అటాక్ జరుగుతున్న తర్వాత, ఇంత పొలిటికల్ రైవలరీ అయిన తర్వాత, రైట్, ఎంత అవమానాలు వచ్చిన తర్వాత, వెనక శత్రువులతో కలిసి అన్న మీదకి వచ్చిన తర్వాత ఆయన స్టిల్ ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ మై సిస్టర్ అంటే మేబీ షర్మిల గారు షీ హెస్ టు రీథింక్ అబౌట్ బ్రదర్. షీ హ్యాస్ వెరీ గుడ్ బ్రదర్ అని నాకైతే అనిపిస్తుంది. మేబీ షర్మిలకు ఒకసారి ఆలోచిస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఈజ్ వెరీ గుడ్ బ్రదర్. ఆ ఒక్క సింగిల్ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్ టు నో హౌ మచ్ హీ లవ్స్ హీస్ సిస్టర్స్. అదే సార్. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్మెంట్ హీ మేడ్ ఇట్. సో ఇది టైమ్స్ నౌలో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. తెలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆన్సర్ చేసేవి అనేది నచ్చల్లో. థ్యాంక్ యూ.